హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా చూసొస్తున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే. రవితేజ గారు మారారు అని సంతోషించాలా? ఇది రవితేజ గారి రేంజ్ సినిమా కాదు అని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. సరే సర్లే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎస్, మీరు వింటున్నది నిజమే. ఇది రవితేజ గారి రేంజ్ సినిమా అయితే కాదు. కానీ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, లాస్ట్ కొన్ని మూవీస్గా అది మిస్ అవుతూ వస్తున్నాము. అది ఈ మూవీలో కొంచెం అలా టచ్ చేసి అలా వెళ్ళిపోతుంది అనమాట ఈ సినిమాలో. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఒక 20 మినిట్స్ వరకు అలా వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. రవితేజ గారు కనిపిస్తున్నారు, ఎనర్జెటిక్గా డైలాగులు చెప్తున్నారు, కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ రైటింగ్లో అంత దమ్ము లేదు. సో దానివల్ల ఆయన ఎంత కామెడీ చేయడానికి పంచ్ డైలాగులు వేస్తున్నా సరే మనకు అంత నవ్వు రాదు. ఒక 40 మినిట్స్ వరకు అలా వైన్ 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 ఫెస్టివల్ అంటారు, స్పెయిన్కి వెళ్తారు. వెనెల్ కిషోర్ గారు అయితే ఫుల్లీ అండర్ పర్ఫామ్ చేస్తారు. అసలు యూజ్ చేసుకోలేదు అనిపించింది వెనెల్ కిషోర్ గారిని. నెక్స్ట్ సునీల్ గారి గురించి చెప్పాలి. సునీల్ గారు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కొంచెం కామెడీ అన్నది మనకి వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. ఈ సినిమాలో రవితేజ గారు, సునీల్ గారు ఆ కాంబినేషన్ మనకు తెలిసిందే కదా. దుబాయ్ సినిమాలో చూసాము ఎంత ఎనర్జెటిక్ కాంబినేషన్ అన్నది. అది మళ్ళీ ఇందులో రిపీట్ అవుతుంది అనమాట. సునీల్ గారి కామిక్ టైమింగ్ కావచ్చు, సునీల్ గారి భారీగా సోనియా సింగ్ గారు నటించారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. సోనియా సింగ్ గారు ఒక పొసెసెస్డ్ వైఫ్ లాగా, ఒక భర్తని అతిగా అనుమానించే వైఫ్ లాగా మనకి ఆ క్యారెక్టర్ ప్లే చేయడం అయితే జరిగింది సోనియా సింగ్ గారు. నిజమే, ఈ సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్ కొంచెం అలాగే ఉంటుందన్నమాట. కొంచెం ప్లే బాయ్ లెవెల్ క్యారెక్టర్ అనమాట సునీల్ గారిది. సో మనకి జస్టిఫైడ్ అనిపిస్తుంది. సునీల్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, సునీల్ గారు చేసే కామెడీ పంచెస్ కావచ్చు, మనకి చాలా మంచిగా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. రాదర్ దాన్ దట్ సత్య గారు కూడా ఉన్నారు సినిమాలో. ఒక ఎక్స్టెంట్ వరకు సత్య గారిది ఓకే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అది మనకి ఓవర్ ఓవర్ అయిపోతున్నది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్న ఫీలింగ్లో అయితే వచ్చేస్తాము. నెక్స్ట్ సాంగ్స్ కూడా మనకి అవుట్డేటెడ్ ఫిలిమ్స్లో ఎలా ఉంటాయో అలాగే డైరెక్ట్ కట్ చేస్తే సాంగ్, హీరోయిన్కి ఒక లింక్ వేసే డైలాగ్ చెప్పుకుంటే సాంగ్, నెక్స్ట్ వచ్చేసరికి హీరోయిన్ చూసి ఏదైనా ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తే సాంగ్. అలాగే సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే ఈ సినిమాలో సరిగ్గా లేదు అనే చెప్పాలి. ఫుల్ హోల్సమ్ మనకి రవితేజ గారు ప్రతి ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తారు, కానీ రవితేజ గారే ఈ సినిమాని ఆయన భుజాల మీద వేసుకొని నడిపించారు అని చెప్పాలి. నిజంగా చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఆయన మనకి గత కొంతకాలంగా ఇస్తున్న రాడ్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్, చాలా చాలా బెటర్. కానీ ఇది మాత్రమే సరిపోదు రవణ. నీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మాకు ఒక వెంకీ, దుబాయ్ సీను, తర్వాత మీరు చేసిన కామెడీ సినిమాలు ఎన్నున్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. మిరపకాయ కావచ్చు, తర్వాత కృష్ణ. ఈ రవితేజని మేము చూడాలనుకుంటున్నా ఉన్నాం మళ్ళీని. చాలామంది మిమ్మల్ని ట్రోలింగ్ చేయడానికి కారణం కూడా అదే. ఆ రవితేజని వాళ్ళు ఎవరు చూడలేదు. ఆ రవితేజ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు సరిగ్గా చూడలేదు. ఆ పర్ఫార్మెన్స్ని బయటికి తీసి ఒక్క స్క్రిప్ట్ అన్న, మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచిగా ఒక్క ఫిలింతో దిగన్న. నీ కెపాసిటీ ఏంటో మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. నీ క్యాపబిలిటీ ఏంటో నువ్వు కూడా గ్రహించలేకపోతున్నావు అన్న. ఇది ఎందుకో కూడా అర్థం కావట్లేదు. చాలా లైట్గా తీసుకొని చేస్తున్నావు సినిమాలు. కొంచెం మా ఫ్యాన్స్ పరిస్థితి కూడా ఆలోచించండి అన్న. నెక్స్ట్ ఈ సినిమాలో హీరోయిన్స్ విషయానికి వస్తే ఇద్దరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్సే ఉన్నాయి. ఎందుకంటే ఇది హీరోయిన్స్ డ్రివెన్ మూవీ. మనకి ఒక ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆ కైండ్ ఆఫ్ సినిమా అనమాట ఈ సినిమా. ఇందులో స్టోరీ సంగతి నేనేం పెద్దగా చెప్పేసిన స్పాయిలర్ అవ్వదు, ఎందుకంటే ఇందులో ఉన్న స్టోరీ మొత్తం మనకి ట్రైలర్లో చూపించేశారు ఆల్రెడీ. హీరో ఒక పని మీద వేరే దగ్గరికి వెళ్తాడు, ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే అమ్మాయిని చూస్తాడు, తనతో ఆహా అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాడు. తనకి వాళ్ళ భార్యకి మధ్యలో ఈయన ఎలా శాండ్విచ్ అయ్యాడు అన్నదే ఈ సినిమా స్టోరీ లైన్.
ఈ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత మనకు అనిపించేది ఏంటంటే ఈ సినిమాని ఎలా ఎండ్ చేస్తాడు డైరెక్టర్ అన్నదే మనం ఆలోచిస్తాం. సో క్లైమాక్స్కి వచ్చేసరికి డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కిషోర్ తిరుమల గారు. ఆయన మనకి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ ఈ సినిమాలో డైరెక్ట్ చేసిన ఆయన. రీసెంట్గా మనకి శర్వానంద్తో ఆడవారి మాటలు కాదు, ఆడాళ్ళు మీకు జోహార్లు, సారీ ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆ సినిమాని డైరెక్ట్ చేశారు ఆయన. ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆయనకి ఎలా ఎండ్ చేయాలో తెలుసా తెలీదా అన్న డైలమాలో ఉన్నారు అని అనిపించింది. ఎందుకనంటే వేరే రకంగా ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, కానీ ఈ సినిమాలో ఇంకేదో రకంగా ఎండింగ్ అవుతుంది. సో ఎండింగ్ అంత కన్విన్సింగ్ అనిపించలేదు. మరి మీలో ఎంతమంది కనెక్ట్ అవుతారు అన్నది కూడా క్వశ్చన్ మార్కే. సంగీతం విషయానికి వస్తే పాటలు బాగున్నాయి. 2 సాంగ్స్, బెల్ల బెల్ల సాంగ్ బాగుంది, వామ్మో వాయో ఓలెంకలో లాస్ట్ సాంగ్ అనుకుంటా అది బాగుంది సాంగ్స్. బట్ చెప్తున్నాను కదా, సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే కరెక్ట్గా ఉండదు. ఇంకా యాక్టింగ్స్ విషయానికి వస్తే రవితేజ గారు యాజ్ యూజువల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సే ఇచ్చారు. ఆయన వల్లే సినిమా మనం చూడగలుగుతాం మ్యాక్సిమం. తర్వాత హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళ వాళ్ళ పాత్రల మేరకు మంచిగానే చేశారు. ఆషికి రంగనాథ్ గారు చాలా గ్లామరస్గా కనిపిస్తారు, యాజ్ ఈక్వల్ యాజ్ డింపుల్ హయాతి గారు కూడా. ఆవిడ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ కాదు, బట్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. చాలా బాగున్నారు ఇద్దరు హీరోయిన్స్. రవితేజ గారికి యాప్ట్గా సరిపోయారు. నెక్స్ట్ కమెడియన్స్ విషయానికి వస్తే వెన్నెల కిషోర్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సత్య గారితో ఏదో ట్రై చేద్దామని ట్రై చేశారు, బట్ అది అంత వర్కౌట్ కాలేదు. కొద్ది గొప్ప మనకి కామెడీ అనిపించేది సునీల్ గారి యాక్టింగ్ మాత్రమే, సునీల్ గారి పంచెస్ దగ్గర మాత్రమే మనకి మంచిగా అనిపిస్తుంది. తర్వాత మర్చిపోయాను, 90s వెబ్ సిరీస్లో ఒక అబ్బాయి ఉంటాడు కదా, చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి కూడా యాక్ట్ చేశాడు. తను వచ్చిన ప్రతి సీన్ పేలిందనే చెప్పాలి. ఖచ్చితంగా తను వచ్చిన ప్రతి సీన్లో ఆడియన్స్ టోటల్ థియేటర్ అంతా నవ్వుతారు ఆ అబ్బాయి సీన్లకి. అండ్ ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే నాకు యావరేజ్ అనిపించింది సినిమా. రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సినిమా కాదు, బట్ ఆయన ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనే చెప్పాలి. ఈ పండగ సీజన్కి గివ్ ఇట్ ఏ ట్రై. ఒకవేళ పండగ సీజన్ దాటిపోతే మాత్రం వెయిట్ ఫర్ ఓటీటీ. ఈ సినిమాకి నేను ఇచ్చే స్టార్స్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఓకే, ప్రతి ఒక్కళ్ళు సినిమాని ఒక్కసారైనా చూడాలి థియేటర్లో. టీఎఫ్ఏ బాగుండాలి. బాయ్.